హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షితం స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే టీజీడీఎస్ అయితే రిజల్ట్ అయితే ఈరోజు వచ్చేసాయి. అదే విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ వీడియోతో అయితే వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మొదటిగా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే నాకు కొంత సపోర్ట్ ఇవ్వండి. ముందుకైతే మీరైతే డిఎస్సి రిజల్ట్ 2024 క్రోమ్ బ్రౌజర్లో టైప్ చేయండి. మనకి ఈ విధంగా టీజీడీఎస్ అని అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకు ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఒక న్యూ పేజ్ అని అయిపోతుంది. అలాగే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే మన వీడియో కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేనైతే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకైతే న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఉంది. మనకు సెల్ఫ్గా రిజల్ట్ చెక్ చేసుకోవడానికి కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ తెలంగాణ డిస్ట్రిక్ట్ మనకు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ టీచర్స్ 2024 టీజీడీఎస్సి 2024 మనకు ఈ విధంగా మనకు డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కింద టీజీడీఎస్సి 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ పేజ్ ఓపెన్ కాగానే మనకైతే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ టీజీడీఎస్సి 2000 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉంది కదా, ఇదైతే మీకు సెల్ఫ్గా అయితే మీకు సంబంధించిన రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింది కూడా మనకు డిఎస్సి మనకు 2024 డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకు ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చేస్తున్నారు, పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది. కింది అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిజల్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజీడీఎస్సి 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. టీజీడీఎస్సి 2024 రిజల్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సెలెక్షన్ చేసుకున్న పోస్ట్ ఏది ఉందో అదైతే ఇక్కడైతే మీరైతే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ అంటే మీరు ఏది ఎంచుకున్నారో సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం మీకు సంబంధించిన మీడియం తెలుగు ఇంగ్లీష్ మీకు ఏ మీడియం తీసుకున్నారో ఆ మీడియం అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఎంటర్ చేసి చూపిస్తున్నాను మీకైతే. ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన రిజల్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ర్యాంకింగ్ అయితే ఇక్కడ ర్యాంకింగ్ వస్తుంది. అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అలాగే మీ పేరు మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్ని మార్క్స్ వచ్చా కూడా మనకు క్లియర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మార్క్స్ కూడా ఇక్కడైతే మనకు మార్క్స్ కూడా చూస్తుంటే ఈ క్యాండిడేట్ చూసుకుంటే 54.60 అయితే వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు అయితే పీడిఎఫ్ లింక్ అయితే కావాలనుకుంటే అది కూడా డిస్క్రిప్షన్ లింక్ దాని మీద క్లిక్ చేయండి. అలాగే అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. మనకు బ్యాక్ వచ్చేసిన తర్వాత సేమ్ దాని మీద మనకు టీజీడీఎస్ ఉంది కదా, మనకు 2024 డిస్ట్రిక్ట్ సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ మన ర్యాంకింగ్ లిస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే వచ్చేస్తుంది. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏందో దాని మీద డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను నల్గొండ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. నల్గొండ సెలెక్షన్ డౌన్లోడ్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. నల్గొండలో ఎంతమంది మనకు టోటల్ లిస్ట్ అయితే ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇలా మీకు సంబంధించిన పేరు మీకు తెలిసిన వాళ్ళ పేరు కూడా చెక్ చేసుకోవాలంటే కంప్యూటర్ అయితే మన కంట్రోల్ F మీద క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన పేరు అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే ఎన్ని మార్క్స్ వచ్చినా అయితే ఈజీగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. అలాగే ఫ్రెండ్స్, నేను వీడియో అయితే మనకు వెబ్సైట్ అయితే నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డైరెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే మీరైతే వెబ్సైట్కి అయితే ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.